మరోసారి యాత్రకు రెడీ అయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. న్యాయ యాత్ర పేరుతో జోడో యాత్రకు కొనసాగింపుగా మరో యాత్రకు సిద్దమవుతున్నారు. ఈ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు కంటిన్యూ కానుంది. జనవరి 14న మణిపూర్లో యాత్ర ప్రారంభమవుతుందని తెలుస్తోంది. యాత్ర మార్చి 20న ముంబైలో యాత్ర ముగుస్తోంది. యాత్రలో భాగంగా బస్సు, కాలినడకన రాహుల్ గాంధీ యాత్రను కొనసాగించనున్నారు. 14 రాష్ట్రాలు, 85 జిల్లాల మీదుగా కొనసాగే యాత్రలో మొత్తం 6,200 కిలోమీటర్ల మేర కంటిన్యూ అవుతోంది పాదయాత్ర. भारत जोड़ो यात्रा के बाद अब राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी भारत न्याय यात्रा निकालने वाली है। 14 जनवरी से लेकर 20 मार्च तक 6,200 किलोमीटर लंबी भारत न्याय यात्रा 14 राज्यों से गुजरेगी। मणिपुर में शुरुआत होगी और यह समाप्त होगी मुंबई में। भारत जोड़ो यात्रा के दौरान राहुल जी ने 3 मुद्दे उठाए थे। आर्थिक विषमताओं के बारे में उन्होंने जिक्र किया, सामाजिक ध्रुवीकरण के बारे में उन्होंने बातचीत की और राजनीतिक तानाशाही जो आज हमारे देश में हकीकत बन गई है उसके बारे में जनता को अवगत कराया। तो ये 3 बड़े मुद्दे थे भारत जोड़ो यात्रा के समय में। उन्होंने अपनी आवाज बढ़ती हुई आर्थिक विषमताओं के बारे में, बढ़ती हुई सामाजिक ध्रुवीकरण के बारे में और बढ़ती हुई राजनीतिक तानाशाही के बारे में उन्होंने अपने विचार जनता के बीच में रखा। वो मन की बात नहीं थी, वो जनता की चिंता थी। लोगों से सुनने के लिए भारत जोड़ो यात्रा निकाला गया था। अब ये यात्रा दूसरे चरण में भारत न्याय यात्रा है। आर्थिक न्याय के लिए, सामाजिक न्याय के लिए और राजनीतिक न्याय के लिए। लोकतंत्र को बचाना है, संविधान को बचाना है। महंगाई और बेरोजगारी से करोड़ों परिवार जो पीड़ित हैं उनको एक नया भविष्य, उज्जवल भविष्य दिखाना है। और फिर से जो समाज को बांटा जा रहा है, समाज को बांटने की प्रक्रिया शुरू करनी है। तो पहले भारत जोड़ो यात्रा, भारत को जोड़ने के लिए, और अब भारत न्याय यात्रा, ताकि लोगों में हम आश्वासन देंगे कांग्रेस पार्टी की ओर से, राहुल गांधी जी की ओर से, कि कांग्रेस पार्टी वचनबद्ध है लोगों को, आम जनता को न्याय, सामाजिक न्याय और राजनीतिक न्याय पूर्ण तरीके से उपलब्ध हो। तो यही है पृष्ठभूमि भारत न्याय यात्रा का। మరోసారి యాత్రకు సిద్దమయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. న్యాయ యాత్ర పేరుతో జోడో యాత్రకు కొనసాగింపుగా మరో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు కంటిన్యూ కానుంది. జనవరి 14న మణిపూర్లో యాత్ర ప్రారంభమవుతుంది. మార్చి 20న ముగుస్తుంది. యాత్రలో భాగంగా బస్సు, కాలినడకన రాహుల్ గాంధీ యాత్రకు కొనసాగించనున్నారు. 14 రాష్ట్రాలు, 85 జిల్లాల మీదుగా కొనసాగే యాత్రలో మొత్తం 6,200 కిలోమీటర్ల మేర కంటిన్యూ కానుంది. రాహుల్ జోడో యాత్రకు కొనసాగింపుగా భారత్ న్యాయ యాత్ర శ్రీకారం చుడుతున్నారు. దీనిని జనవరి 14న మణిపూర్లో యాత్ర ప్రారంభించి ముంబైలో ఎండ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్. ఎస్ గాయత్రి, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈసారి భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఇటు న్యాయ యాత్ర పేరుతో కూడా మరో యాత్ర కూడా సిద్ధమవుతున్నారు. ఈ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు కూడా కంటిన్యూగా సాగనుంది. జనవరి 14 నుంచి మణిపూర్ లో యాత్ర ప్రారంభమవుతుంది. మార్చి 20న ముంబైలో ఈ యాత్ర ముగుస్తుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఏఐసిసి నేతలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇటు చూసుకోవచ్చు, ఈ యాత్ర కూడా ఈ యాత్రలో భాగంగా ఇటు బస్సు, కాలినడకను కూడా రాహుల్ గాంధీ యాత్రను కూడా కొనసాగించనున్నారు. దాదాపుగా 14 రాష్ట్రాలు, 85 జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. మొత్తం 6,000
200 కిలోమీటర్లు కూడా కంటిన్యూస్ గా ఈ యాత్ర కొనసాగేందుకు కూడా ఇటు రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా సిద్ధం చేస్తున్నారు. ఇటు చూసా జయరాం రమేష్ కూడా ప్రకటించారు, ఇది న్యాయ యాత్ర. ఈసారి ప్రజల ఆర్థిక పరిస్థితి తెలుసుకోవడం పాటు ఇటు యువత మెయిన్ గా మహిళలు దాంతో పాటు అణగారిన వర్గాల యొక్క సమస్యలు తెలుసుకోవడానికే ఈ యొక్క యాత్ర కొనసాగుతుందిగా రాహుల్ గాంధీ చేపడుతున్నారు. ఇది రాజకీయ పైన యాత్ర కాదని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం కూడా ప్రజా సమస్యలు తెలుసుకొని వారితో మమేకం కావడం, ఇటు యూత్ సమస్యలు కానీ మహిళలు అలాగే ఇటు అణగారిన వర్గాల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ యాత్ర చేపడుతున్నారుగా స్పష్టం చేయడం జరిగింది జయరాం రమేష్ కూడా. అయితే మనం చూసాం, అంటే గత ఏడాది సెప్టెంబర్ లో కూడా కన్యాకుమారి నుంచి మొదలుకుంటే కాశ్మీర్ వరకు దాదాపుగా 130 రోజుల పాటు భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర కూడా సక్సెస్ అవడంతో ఇటు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీతో గెలిచింది, అక్కడ గవర్నమెంట్ కూడా ఫామ్ చేసింది. మరోవైపు ఇటు తెలంగాణ కూడా దాదాపు చాలా జిల్లాల్లో కూడా యాత్ర కొనసాగింది. దీంతో ఇక్కడ కూడా చాలా ఇంప్లిమెంటేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు కాంగ్రెస్ తెలంగాణలో కూడా బాగా తెచ్చింది, ఇక్కడ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడంలో ఇటు భారత్ జోడో యాత్ర చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఇటు రాహుల్ గాంధీ సిటీతో పాటు చాలా పలు రాష్ట్రాల్లో కూడా, అంటే ఇటు జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా కంటిన్యూస్ గా యాత్ర చేశారు కాబట్టి ఇంప్లిమెంటేషన్ బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది సక్సెస్ అయింది, ఎందుకంటే ఇటు ప్రజలతో మమేకం కావడం, కాలినడకన యాత్ర చేయడంతో చాలా వరకు అణగారిన వర్గాలతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకుని నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి ముచ్చటించడం, దానికి సంబంధించి కూడా చాలా వరకు కూడా భారత్ జోడో యాత్ర కూడా సక్సెస్ అయింది. కాబట్టి దాదాపుగా 130 రోజుల పాటు 4000 పైగా కిలోమీటర్లు ఆ యాత్ర కంటిన్యూస్ గా కొనసాగింది. ఇటు కన్యాకుమారి నుంచి మొదలుకుంటే కాశ్మీర్ వరకు కూడా 130 రోజుల పాటు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. అది పెద్ద ఎత్తున కూడా సక్సెస్ అయింది. కాబట్టి ఈ నేపథ్యంలో అంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లే టార్గెట్ గా, అంటే పలు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఇటు అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇదే టార్గెట్ గా ఈ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తారని తెలుస్తా ఉంది. ఇటు ఏఐసిసి సంబంధించి అగ్రనేతలు ఇది పార్టీపరమైన యాత్ర కాదు, ఇది ప్రజా యాత్ర, న్యాయ యాత్ర అని చెప్తున్నప్పుడు కూడా మెయిన్ గా ఇప్పుడు సెంట్రల్ లో గవర్నమెంట్ ఏర్పడాలంటే కంపల్సరీ ఒక ముందడుగు వేయాలని కూడా భావించింది కాబట్టి ఏఐసిసి సంబంధించి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఒక లెటర్ కూడా స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఇటు జయరాం రమేష్ కూడా ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది. ఈసారి భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా న్యాయ యాత్ర కూడా పేరుతో కూడా నిర్వహిస్తున్నాం, ఇది 2.0 అనేసి కూడా చెప్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఇటు యువతతో పాటు మహిళలను అణగారిన వర్గాలకు కూడా రాహుల్ గాంధీ యాత్రలో ఇటు బస్సు కాలినడకను కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు అభయాస్తం కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ఈ యాత్ర దాదాపుగా 14 రాష్ట్రాలు 86 జిల్లాల మీదుగా కొనసాగే యాత్ర కాబట్టి మొత్తం 6200 కిలోమీటర్ల మీద పెద్ద ఎత్తున కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి జనవరి 14 నుంచి మణిపూర్ లో యాత్ర ప్రారంభమవుతుంది. మార్చి 20న కూడా ముంబైలో యాత్ర ముగుస్తుందని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చకచక జరుగుతున్నాయి. ఏఐసీ సంబంధించి అగ్రనేతలంతా కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. పలు రాష్ట్రాలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా పార్టిసిపేట్ చేస్తారు ఈ యాత్రలో. ఎందుకంటే మనం చూసాం భారత్ జోడో యాత్ర ఎంత సక్సెస్ అవుతారో చూడొచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా నిర్వహించారు. దీని కొనసాగింపుగా ఈ యొక్క భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా న్యాయ యాత్ర పేరుతో కూడా ఇటు కొనసాగుతూ యాత్ర చేస్తున్నారు. కాబట్టి ఇది సక్సెస్ అవుతుందని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించి ఏఐసిసి నేతలు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా పార్లమెంట్ ఎలక్షన్ గా టార్గెట్ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నారు, పార్లమెంట్ టార్గెట్ గా యాత్ర చేపడుతున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు అంటున్నారు. కాబట్టి మరి వీళ్ళు మాత్రం మేము ప్రజాక్షేమం కోసమే, ప్రజలకు అండగా నిలవడం కోసమే ఈ యాత్ర చేయబడుతున్నాము, ఇది రాజకీయపరమైన యాత్ర కాదని కూడా ఇప్పటికే జయరాం రమేష్ కూడా స్పష్టం చేశారు. కానీ మరి చూడాలి, ఈ యాత్ర జనవరి 14న మణిపూర్ లో ప్రారంభమై మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా చకచక జరుగుతున్నాయి. గాయత్రి, సతీష్, మనం చూసాం భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కి చాలా మంచి జోష్ ఇచ్చింది. 2 రాష్ట్రాల్లో అధికారాన్ని కూడా చేపట్టింది. ఇప్పుడు సౌత్ లోని, నార్త్ లోని భారత్ జోడో యాత్ర సాగింది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ని ఫోకస్ చేయబోతున్నారా? 14 రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ లో. సో అదే టార్గెట్ గా వెళ్ళబోతున్నారా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే మనం చూస్తాం భారత్ జోడో యాత్ర ఎంత సక్సెస్ అయిందో. అంటే చాలా వరకు కాలినడకన నడిచే యాత్రలో దాదాపుగా 130 రోజుల పాటు భారత్ జోడో యాత్రలో దాదాపుగా 4000 పైగా కిలోమీటర్లు
యాత్ర చేశారు. ఇందులో కన్యాకుమారి నుంచి మొదలుకుంటే కాశ్మీర్ వరకు కూడా ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో చేశారు కాబట్టి అది చాలా సక్సెస్ అయింది. ఎందుకంటే పలు రాష్ట్రాలు కూడా గవర్నమెంట్ ఏర్పడడానికి, అంటే ఇటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ గవర్నమెంట్ ఏర్పడడానికి కీ రోల్ పోషించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాలతో మమేకం అవ్వడం, వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకోవడం, వాళ్ళ సమస్యలు ఐడెంటిఫై చేయడంతో పాటు వారికి భరోసా ఇవ్వడంతో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పబ్లిక్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలికింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా 2.0 న్యాయ యాత్ర కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యాత్ర మణిపూర్ నుంచి మోరుకుంటే అంటే ముంబై వరకు కూడా ఈ ఆట కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇటు దక్షిణ సంబంధించిన రాష్ట్రాలతో పాటు ఇటు ఈస్ట్ వెస్ట్ మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా పాగా వేసేందుకు కూడా ఇటు కాంగ్రెస్ కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ టార్గెట్ గా ఈ యాత్ర కొనసాగించినట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఈ యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుందో. మరి ఇప్పటికే భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ చేసిన యాత్ర ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దాదాపు 130 రోజుల పాటు ఆ యాత్ర కొనసాగింది, ఎంతో సక్సెస్ కూడా అయింది. కాబట్టి మరి ఈ యొక్క న్యాయ యాత్ర పేరుతో కూడా రాహుల్ గాంధీ ఈ యాత్ర కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి దాదాపుగా 6,000 పైగా, అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి 6,200 కిలోమీటర్లు కూడా ఈ యాత్ర కొనసాగింపు అవుతుంది. కాబట్టి మరి ఎంతవరకు ఇది కాంగ్రెస్ కు బూస్ట్ ఇస్తుందో మరి చూడాలి. గాయత్రి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. भारत जोड़ो यात्रा के बाद अब राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी भारत न्याय यात्रा निकालने वाली है। 14 जनवरी से लेकर 20 मार्च तक 6,200 किलोमीटर लंबी भारत न्याय यात्रा 14 राज्यों से गुजरेगी। मणिपुर में शुरुआत होगी और यह समाप्त होगी मुंबई में। भारत जोड़ो यात्रा